गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे धर्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि। सद्गुरुदेवा 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 पाहि मां नान्नगारु 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 रक्ष मां। देवा सद्गुरुदेवा सद्गुरुदेवा पाहि मां नान्नगारु 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 रक्ष मां। सद्गुरुदेवा 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 पाहि मां नान्नगारु 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 रक्ष मां। ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ కలిసామండి. ఈరోజు మహావైశాఖి వైశాఖి పౌర్ణమి రోజు బుద్ధుడు శరీరాన్ని తీసుకున్నాడనమాట. మనకి బుద్ధుడు అనగానే శాంతి స్వరూపుడు, దయాస్వరూపుడు, కరుణాస్వరూపుడు అంటే ఆయన ఫేస్ చూడగానే మనకి అవన్నీ అంటే ఎంత దయా, ఆ కరుణ, ఆ శాంతి అవన్నీ ఆయన ఫేస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. నాన్నగారు ఎప్పుడు అందరూ మన ఎవరి ఇంట్లోని బుద్ధుడు లేని ఇల్లు అనేది లేకుండా అయిపోయింది. అంటే అంత ఇష్టం అందరికీ బుద్ధుడు అంటే అంత ఇష్టం. ఎందుకనయ్యా అంటే అంత దయాస్వరూపుడు, శాంతి స్వరూపుడు కాబట్టి మనందరికీ కూడా బుద్ధుడు అంటే అంత ఇష్టం. కానీ మనకి నాన్నగారు చెప్పిన తర్వాతే బుద్ధుడి యొక్క ఔన్నత్యం, ఆయన టీచింగ్లో ఉన్న ఔన్నత్యం, ఆయన జీవిత విధానంలో ఉన్న ఔన్నత్యం అంతకు ముందు చెప్పిన దానికి, నాన్నగారు మనకి చెప్పిన దానికి చాలా హృదయానికి పట్టుకునేటట్టుగా నాన్నగారు బుద్ధుడి జీవితం గురించి మనకి, ఆయన టీచింగ్ గురించి, ఆయన జీవితం గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, వైభవం గురించి చక్కగా నాన్నగారు మనకి తెలియజేశారు. బుద్ధుడు దేహం తీసుకున్నది లుంబినీలో, నేపాల్ దేశంలోకి వస్తుంది. లుంబిని వనంలో తల్లి పురిటికి ఇంటికి వెళ్తూ ఉంటుంది మాయాదేవి. వెళ్ళేటప్పుడు ఒక చెట్టు కింద బుద్ధుడు జన్మిస్తాడనమాట. అంటే ఆయన జీవితం అంతా చెట్టుతోటి, దేహం తీసుకున్నది ఒక చెట్టు కింద, ఆయన జ్ఞానాన్ని పొందింది ఒక చెట్టు కింద, మళ్ళీ శరీరం వదిలేసిన చెట్టు కింద. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, బుద్ధుడికి ప్రకృతి అంటే చాలా ఇష్టం అమ్మా అనేవారు. అంటే ఆయనకి ఆ చెట్లు అవన్నీ, ఆయన జీవితం అంతా ఆ చెట్ల కిందే జీవించాడు. అలాగే పుట్టటం, ఆయనకి సిద్ధి రావటం,
ఆయన మళ్ళీ దేహం వదిలేయటం అన్నీ కూడా ఒక చెట్టు కిందే జరిగినాయి అన్నమాట. అంటే చెట్లతోటి ఆయనకి విడదీయరాని అనుబంధం ఉంది, ప్రకృతితోటి విడదీయరాని అనుబంధం ఉంది అని చెప్పేసి నాన్నగారు మనకి చెప్తా ఉండేవారు. ఆయన తండ్రి శుద్ధోదన మహారాజు, తల్లి మాయాదేవి, వాళ్ళిద్దరికీ ఈయన పుడతాడు. పుట్టక ముందే శుద్ధోదనుడికి ఒక జ్యోతిష్కుడు చెప్తాడు, ఇలాగా గొప్ప వైరాగ్యమూర్తి పుడతాడు అనగానే శుద్ధోదన మహారాజుకి బుద్ధుడు పుట్టిన తర్వాత ఆయనకి సకల భోగాలు, ఎక్కడ దుఃఖం అనేది కనిపించకుండా ఆయన సకల భోగాలతోటి పెంచుతాడనమాట. అలా భోగాల మధ్యనే పెరుగుతూ ఉంటాడు. అంత భోగాల మధ్యన పెరిగినప్పటికీ టైం వచ్చేటప్పటికి ఆయన ఒకరోజు అనుకోకుండా ఆయన సామ్రాజ్యంలో ఆ రాజవీధుల్లో పర్యటిస్తాడు. ఆ పర్యటనలో ఆయనకి ఒక రోగి కనిపిస్తాడు. ఆ రోగిని చూసి ఆయన అప్పుడు దాకా అంత అనారోగ్యం పాలైన వాళ్ళని ఎవరిని చూడడు. ఆ రోగిని చూసి ఏంటని అడుగుతాడు రథసారథిని. అడిగితే ఇలాగా అని చెప్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ముసలి వ్యక్తిని చూస్తాడు. ఇదేంటి ఇలా ఉన్నాడని అడిగితే అక్కడ కూడా చెప్తాడు. అలాగా అంటే రోగం ఏంటో తెలియదు, ముసలరకం ఏంటో తెలియదు, మరణం ఏంటో తెలియదు. అలాగ ఏమీ అంటే అసలు లోకంలో దుఃఖాన్ని కనిపించనివ్వకుండా పెంచాడు తండ్రి. ఎందుకంటే దుఃఖం కనిపిస్తే అసలే వైరాగ్య పురుషుడు అంటున్నారు కదా అని ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకున్నాడు. అంటే వేసవకాలం కూడా సమ్మర్ ప్యాలెస్లో పెట్టి అన్ని భోగాల మధ్యన ఆయన్ని ఉంచినప్పటికీ ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ టైం వచ్చేటప్పటికి ఆయన కరెక్ట్గా ఆయన నగర వీధుల్లో, ఆయన సామ్రాజ్యంలో నగర వీధుల్లోకి వెళ్ళటము, ఇవన్నీ చూడటం, ఒక రోగిని, ఒక ముసలి వ్యక్తిని, ఒక మరణించిన ఆ దేహం శవాన్ని చూస్తాడు. చూసి అప్పుడు ఆయనకి నాన్నగారు, ఇది మనకి ముఖ్యంగా ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే మనం దుఃఖం వచ్చిన తర్వాత దుఃఖాన్ని ఎలా వదులుచుకోవాలి అని చూస్తాం. ఇక్కడ బుద్ధుడికి దుఃఖం అనేది లేదు. దుఃఖం లేకపోయినప్పటికీ ఆయన లోకంలో ఉన్న దుఃఖాన్ని చూసి అది ఎప్పటికైనా అందరికీ వస్తుంది, దుఃఖం వచ్చి తీరుతుంది, ఇప్పుడు మనకి రాకపోయినప్పటికీ ఎప్పుడోకప్పటికి వస్తుంది, దుఃఖం రాకుండానే ఆయన దుఃఖం లేని స్థితికి ఎదిగాడనమాట. అది బుద్ధుడిలో ఉన్న గొప్పతనం. మనకి ఎప్పుడైనా ఏదన్నా కష్టం వస్తే మనకి దాని కష్టంలో మనం అయ్యో మనకి కష్టం వచ్చిందా, అప్పుడు దాన్ని ఎలా నివారించుకోవాలి అని చూస్తాం. కానీ ఇక్కడికి ఆయనకి దుఃఖం రాకుండానే దుఃఖాన్ని లోకంలో చూసి దాన్ని ఎలా నివారించాలో ఆయన పొంది, ఆ జ్ఞానాన్ని పొంది దుఃఖాన్ని నివారించుకోవచ్చు, దుఃఖ రహిత స్థితి ఒకటి ఉంది, దాన్ని పొందవచ్చు అని చెప్పేసి ఆయన జీవించి చూపించి అందరికీ బోధించాడు. అంటే మనం దుఃఖం వచ్చిన అంటే ప్రతి దాంట్లోని మనకి వాళ్ళకి ఉన్న భేదం మనకి తెలుస్తూ ఉండాలి. అంటే దుఃఖం రాకముందే లోకంలో దుఃఖాన్ని చూసి ఆయన సాధన చేశాడు. మనకి భోగాలు వచ్చినప్పుడు మనం భోగాలతో కలిసిపోతాం. ఆయన అన్ని భోగాల మధ్యన ఉండి దుఃఖం అంటే ఏంటో తెలియని స్థాయిలో ఉండి కూడా ఆయన లోకంలో దుఃఖాన్ని చూసి దాన్ని దాటి ఆయన మనకి ఎలా దాటించగలడో, ఎలా దాటవచ్చో మనకి మార్గాన్ని చూపించాడు. అది బుద్ధుడిలో ఉన్న గొప్పతనం. బుద్ధుడు అంతా కూడా అహింస, ఎక్కడా కూడా హింస అనేది, ఎవరిని బాధ పెట్టడం అనేది ఆయన దాంట్లో లేదు, ఆయన జీవితంలో లేదు, ఆయన చూపించిన మార్గంలో కూడా ఎక్కడా లేదు. ఎందుకయ్యా అంత అహింసకి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే కనుక, ఎవరినైనా ఒక మాట ద్వారా మనం హింసిస్తే మళ్ళీ అది కర్మ మార్గంలో మనకి వచ్చి తీరుతుంది, మనం అనుభవించి తీరాలి. అందుకని ఎక్కడా కూడా ఆయన హింస అనేది లేకుండా అహింసావ్రతుడు, అహింసగా ఎలా జీవించవచ్చు, ఆయన జీవించి చూపించి బోధించి, ఆయన జీవించిన దాన్నే మనకి జీవించటంతో పాటు బోధించటం వల్ల మనకి అహింస అనే దాంట్లో ఎంత దుఃఖం ఉంటుందో మనకి తెలిస్తే, హింసలో ఉంటుంది అనేది తెలిస్తే అహింసా వ్రతం ఆచరిస్తాము.
ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు అది మళ్ళీ మనకు వచ్చేస్తుంది అని తెలిస్తే ఆ మాట అనటానికి మనం ఆలోచించి ఆ మాట అనకుండా వాక్కుని జాగ్రత్తగా వాడుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ ప్రతి దాంట్లోని బుద్ధుడు ఆయన టీచింగ్ అంతా మనం ఆయన ఎక్కడ పుట్టాడో, ఏ తల్లిదండ్రులు పుట్టాడో, ఏ చెట్టు కింద పుట్టాడో అవన్నీ మనకి విన్నాం. కానీ ఆయన టీచింగ్లో ఉన్న గొప్పతనాన్ని నాన్నగారు మనకి ఎందుకు అంత ఇదిగా చెప్పారు అంటే, మన అందరికీ ఆనందం కావాలి, శాంతి కావాలి, దేవుడు అక్కర్లేదు. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడు కావాలి, దేవుడు కావాలి. దేవుడు ఎందుకు కావాలి అనుకుంటున్నామంటే శాంతిగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి మనకి దేవుడు కావాలి. అంతేగాని మనం శాంతిగా ఉంటే దేవుడు అవసరం లేదు. దేవుళ్ళో దుఃఖం రహిత స్థితి, ఆనంద స్థితి, శాంతి స్థితి ఉన్నాయి కాబట్టి మనం దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఆ రూపనామాలను ఎందుకు కోరుకుంటున్నామంటే ఆ రూపనామాలని పట్టుకుంటే మనకి దుఃఖం అంటుకోదు, మనకి శాంతిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అందుకని మనం దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఇక్కడ ఎక్కడ బుద్ధుడు సపోర్టులు తీసుకోలేదు. ఏ దేవుడిది ఏ రూపనామాలు సపోర్టు లేకుండా ఆయన సాధన చేశాడు. ఏంటి అంటే మన మనస్సులు పవిత్రం చేసుకోవటం వల్ల మన మనసు పవిత్రం అవుతే మన అంతర్యామిగా ఉన్నవాడు ఆ చైతన్యం, ఆ ఆత్మస్థితి, ఆ నిర్వాణ స్థితి వ్యక్తం అవుతుంది. నీకు రూపనామాలు సపోర్ట్ కావాలంటే తీసుకోవచ్చు, కానీ ఆయన తీసుకోలేదు. మనకు అంత శక్తి లేదు కాబట్టి మనం తీసుకోవచ్చు. తీసుకోవద్దని ఆయన చెప్పలేదు, కానీ ఆయన తీసుకోలేదు. ఆయన ఏంటంటే గొప్ప వైరాగ్య పురుషుడు. అందుకని చెప్పేసి ఆయన సూటిగా ఆయన సాధనలో మనసులో ఉన్నటువంటి వాసన నిర్మూలించేసుకున్నాడు. 6 సంవత్సరాలు ఆయన సాధన చేసి దొంగ దొరికాడు. ఎవరయ్యా దొంగ అంటే మనస్సే దొంగ, దొంగ దొరికేశాడు అంటాడనమాట. మనం అందరం ఏం చేస్తామంటే మనస్సుతోటి సాధన చేస్తాము. అందుకని నాన్నగారు ఎప్పుడు చక్కగా చెప్తా ఉండేవారు. ఏమనంటే మన ఇంట్లో ఎవడన్నా దొంగ పడి ఏదన్నా వస్తువు తీసేస్తే ఆ దొంగనే మనం దొంగని పట్టుకోమంటే వాడు పట్టుకోలేడు, ఆడే దొంగ. వాడు ఎలాగా మనకి దొరుకుతాడు, నేనే తీశానని చెప్పడు. అలాగా మనం కూడా ఏ మనసు అయితే దొంగో, ఏదైతే మన ఇబ్బంది పెడతాందో, దుఃఖానికి కారణమో ఆ మనసును తొలగించుకోవాలి. అంతేకాని మనం మనసుతోటి మనసుతోటి నాకు దుఃఖం వచ్చేస్తాందంటే దుఃఖం పోదు. మనసే దుఃఖము. మనసును తొలగించుకుంటే మనకి ఆనందం. అందుకని ఇక్కడ ఆ ఎవడైతే దొంగలించాడో వాడినే దొంగను పట్టుకో అంటే ఎలా పట్టుకోడో మన మనస్సే మనకి దుఃఖాన్ని తీసుకువస్తుంది. మనం మనస్సుని పక్కన పెట్టి మన హృదయంతో, అంటే హృదయం చెప్పినట్టుగా విను, మనస్సు చెప్పినట్టుగా వినకు. మనసే దొంగ కాబట్టి మనస్సు చెప్పినట్టు వినకు అని చెప్పేసి నాన్నగారు చక్కగా, మన మనసు ఏమంటుందంటే ఎక్కడికక్కడ మనల్ని మరల్చేస్తూ ఉంటుంది, దాని వైపుకి మరలుస్తూ ఉంటుంది. భగవంతుడి వైపుకి మరల్చదు, దాని వైపుకి మరలుస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనస్సే దొంగ. మనం సాధన చేసినప్పటికీ, ఏది చేసినప్పటికీ, మనం జపం చేసినా, పూజ చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినా మనస్సే దొంగ, దాన్నే తొలగించుకోవాలి అనేది మనకి తెలిస్తే ఏం చేస్తామంటే సాధన చేసేటప్పుడు ఏదైతే మన బలహీనతలను తొలగించుకోవాలో, మనలో ఉన్న మురికిని తొలగించుకోవాలో, ఆ బలహీనతల వాసనని తొలగించుకోవాలి. కానీ మనం మనసు చెప్పినట్టుగా నడుచుకోకూడదు. నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు. అంటే బుద్ధుడు ఎంత జ్ఞానవంతుడో, ఆయన సామ్రాజ్యానికి, ఆయన ఇంటికి ఆయన భిక్షకెళ్తాడు. భిక్షకెళ్ళినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో ఆయన భార్యకు తెలుసు. ఆవిడ కూడా అంత మహాత్మురాలంటే యశోధర కూడా. ఆయన బయటకు వచ్చి సన్యాసం స్వీకరించి అలా ఉంటే ఆవిడ ఇంట్లోనే అలాగా జీవించేదంట. చాలా సింపుల్గా ఆవిడ బయట బుద్ధుడు ఎలా జీవించాడో ఆవిడ కోటలో ఉండి ఆవిడ అంత సింపుల్గా జీవించి బుద్ధుడి యొక్క ఔన్నత్యం ఆవిడికి బాగా తెలుసు అనమాట. ఆ బుద్ధుడు ఇంటికి వచ్చినప్పుడు భిక్షకి ఆవిడ కొడుకుతో చెప్తుంది, రాహుల్ తోటి, నీ తండ్రి వచ్చాడు, జ్ఞానం ఇవ్వగలడు నీ తండ్రి, అందుకని నీ తండ్రిని ఏమడుగుతావు నువ్వు, జ్ఞానాన్ని అడుగు అంటుందన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు ఆయన అప్పుడు రాహుల్ అడుగుతాడు తండ్రిని, నాకు జ్ఞానం కావాలి అని చెప్పేసి. అడిగితే ఆయన ఏమంటాడంటే,
ఒక పళ్ళెం నిండా నీళ్లు పట్టుకురమ్మంటాడు. ఆ నీళ్లు పట్టుకొచ్చిన తర్వాత దాంట్లో ఆయన కాళ్ళు పెడతాడు. అంటే ఎప్పుడు బుద్ధుడు చెప్పులు తొడుక్కోకుండా ఉట్టి కాళ్ళతోటే నడుస్తూ ఉండేవాడు. ఆ కాళ్ళు పెట్టి తీసిన తర్వాత ఆ నీళ్ళు ఎలా ఉంటాయి, ఎంతో మురికితోటి ఉంటాయి. ఈ మురికితోటి ఉన్న నీళ్లు మనకి ఆ లోపల ఉన్న వస్తువుని కానీ దాన్ని కానీ మనం తీసుకోలేము. అలాగే ఆ నీరు ఎంత మురికిగా ఉందో మన మనస్సు అంత మురికిగా ఉండటం వల్ల లోపల ఉన్నటువంటి ఆత్మ వస్తువు ఆ నిర్వాణ స్థితి మనకి వ్యక్తం అవ్వట్లేదు. కాబట్టి మన మనస్సుని ఆ కల్మషం లేకుండా దాంట్లో ఉన్న మురికినంతా సాధన చేసి ప్రయత్నం చేసి తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే ఆ లోపల ఉన్నది వ్యక్తం అవుతుంది అని చెప్పేసి ఆయన చక్కగా రాహుల్కి చెప్తాడు. ఆయన ఎంతటి ఇంపర్సనల్ బిహేవియర్ అంటే, ఆయన సామ్రాజ్యం ఉంటుందా తర్వాత మనం ఏమనుకుంటాం, మనం వెళ్ళిపోయినా మన పిల్లలు మనలో వాళ్ళందరికీ సంపద ఉండాలనుకుంటాం. అంతటి సామ్రాజ్యాన్ని ఆయన వదిలివేయటమే కాకుండా రాహుల్కి కూడా ఆయన సన్యాసాన్ని ఇచ్చేస్తాడనమాట. ఎవ్వరు వచ్చి అడిగినప్పటికీ వాళ్ళందరికీ సన్యాసం ఇచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చేస్తాడు అంటే, ఈ లోకంలో మనకున్న సంపదలు అశాశ్వతమైనవి. ఈ 10 రోజులు ఉంటాయి, ఒక 10 ఏళ్ళు ఉంటాయి, ఒక 100 సంవత్సరాలు ఉంటాయి. కానీ జ్ఞానం అనే సంపద అది తరగని సంపద. ఎప్పటికైనా సరే మనం అందరం అదే పొందాలి. ఎప్పుడో మనం చాలా కష్టపడి దుఃఖపడి పొందే బదులు ఇప్పుడే శాశ్వతమైన ఆనందాన్ని శాంతిని పొందాలి. కాబట్టి సామ్రాజ్యం బాహ్యంగా ఉన్న సంపదలు ముఖ్యం కాదు, అసలైన వైభవం అంతా జ్ఞానంలో ఉంది అని చెప్పేసి ఆయనకి తెలుసు. కాబట్టి ఎవరు అడిగినప్పటికీ ఆయన సామ్రాజ్యం ఎలా అయిపోతుంది, మిగిలిన లోకమేమో అసలు దాని గురించి ఆలోచించకుండా ఎవరు ఏది అడిగినప్పటికీ వాళ్ళ కుటుంబీకులందరికీ కూడా సన్యాసం ఇచ్చేస్తాడు. అంటే ఆ జ్ఞానాన్ని పొందటానికే మానవ జన్మ వచ్చింది, దానికి మించిన వైభవం లేదు ఈ సృష్టిలో అనేది బుద్ధుడు ఆయన జీవించి ఆయన కుటుంబీకుల్ని ఆయన ఎవరు అడిగినప్పటికీ ఆయన జీవిత విధానంలో ఎంత మహారాజులు వచ్చినప్పటికీ ఎంత సామ్రాజ్యాలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా తరింప చేయటానికి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి సన్యాస దీక్ష ఇచ్చి నిర్వాణ స్థితిని పొందేటట్లుగా వాళ్ళని తీర్చిదిద్దుతాడనమాట. ఆయన అనుగ్రహిస్తాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అంటే మనకి జ్ఞానం వైభవం మనకి లేదు, అనుభవం లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే బాహ్య సంపదలకి ఎక్కువ విలువిస్తూ ఉంటాం. అక్కడ బుద్ధుడు ఆ నిర్వాణ స్థితిని పొందటంతో పాటు ఆయనకి ఆ ఎక్స్ప్రెషన్ ఉంది, అనుగ్రహం ఉంది. అంటే ఆయన ఏ స్థితిని పొందాడో ఆ స్థితిని ఎలా పొందొచ్చో మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గంతో పాటు వాళ్ళు పొందేటట్లుగా కూడా అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. అంటే కొంతమంది అడుగుతారు, బుద్ధ నువ్వు అవుతే కనుక ఏ సపోర్ట్లు లేకుండా నువ్వు అన్ని వాసనల్ని నీలో ఉన్న వెల్తిల్ని తీసుకోగలిగావు, మాకంత సామర్థ్యత లేదు, మాకు ఏదో సపోర్ట్ కావాలి, నిన్నే మేము సపోర్ట్గా తీసుకుంటాము అని అడిగినప్పుడు ఆయన సరే సరే అంటాడు అనమాట. అంటే బుద్ధుడి దగ్గరికి వచ్చి నాకు దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు చూడాలనుంది, దేవుడు ఉంటే అంత శాంతిగా ఉంటాడు అవన్నీ అడుగుతూ ఉంటాడు. అంటే పక్కన ఉన్నవాడు అంటాడు, నీ ఎదురుగుండా ఉన్నవాడు ఎవరో నీకు తెలియట్లేదు. అంటే మనకి నాన్నగారిని చూసినప్పుడు మనకి ఎక్కడో ఇంకా వేరే అంటే కృష్ణుడో రాముడో భగవానో వాళ్ళని గురించి కాకుండా ఎదురుగుండా ఉన్న ఆ దేహం ద్వారా వ్యక్తమైన వాడు కూడా భగవంతుడే అనే నిశ్చయం మనకి కలిగితే మనం ఏం చేస్తామంటే ఆయన్ని చెప్పేది ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన్ని విశ్వసించి ఆయన్ని ఆరాధించి వాళ్ళు చెప్పేదా మార్గంలో మనం జీవించి జ్ఞానాన్ని పొందుతాం. అంటే ఎక్కడో వైకుంఠంలో దేవుడు ఉన్నాడంటే నమ్ముతాం, కానీ మనలో దేవుడు ఉన్నాడు అంటే మనకి నమ్మాలనిపించదు అని చెప్పేవారు నాన్నగారు. ఎందుకయ్యా అంటే మన మనసులో ఉన్న కల్మషం వల్ల మనలో భగవంతుడు ఉన్నాడు, మన మనసుకి మూలంగా భగవంతుడు ఉన్నాడు అంటే మనం ఎందుకు విశ్వసించట్లేదు అంటే మనలో ఉన్న
కల్మషము అని చెప్పేవారు. అలాగే మన ఎదురుగుండా నాన్నగారు కనిపించినప్పుడు మనం ఇంకెక్కడో ఎవరినో అడిగేవాళ్ళం, కానీ నాన్నగారిలోనే అంతటి శక్తి ఉంది అని ఎవరైనా గుర్తిస్తే వాళ్ళు తరించిపోతారు. కృష్ణుడిని అలా భీష్ముడు కొంతమంది ఆయన ఆ విష్ణువే ఈ భూమి మీదకి వచ్చాడు అనేది వాళ్ళు గుర్తించటం వల్ల వాళ్ళు తరించిపోయారు. అలాగే మనం ఏంటంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటాం, కానీ ఆ దేహంలో ఆ దేహం ద్వారా వ్యక్తమైంది దేవుడే, భగవంతుడే, ఆత్మస్థితే. ఆ నిర్వాణ స్థితి అన్నా మోక్ష స్థితి అన్నా ఒకటే. కానీ ఎక్కువగా బుద్ధుడు ఏంటంటే నిర్వాణ స్థితి, శూన్య స్థితి అని చెప్తా ఉంటాడు అనమాట. నిర్వాణం అన్నా మోక్షం అన్నా ఇవన్నీ ఒకటే స్థితికి వేరే వేరే పేర్లు. ఆయన దేవుడు రూపనామాలతో సంబంధం లేకుండా ఆ మోక్ష స్థితిని, ఆ నిర్వాణ స్థితిని ఆయన మనకి అందించి వెళ్ళాడు. అందుకని చెప్పేసి ఆయన ఏమంటారంట, రెబల్ చైల్డ్ ఆఫ్ హిందూయిజం. అంటే హిందూయిజంకి వ్యతిరేకంగా నిలబడ్డాడు అని. ఎందుకయ్యా అంటే ఆయన వచ్చిన టైం ఎటువంటిది అంటే అందరూ యజ్ఞయాగాదుల పేరుతోటి జంతు బలి ఎక్కువగా జరిగేటప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే ఆ జంతువుల్ని బలి చేయటం వల్ల, యజ్ఞయాగాదులు చెయ్యటం వల్ల బాహ్యంగా ఏదో చేసి మనం మోక్షాన్ని పొందుదాము అనుకోవటమే, కానీ మన మనస్సుని నిర్మూలించుకుని మనసును నశింప చేసుకుంటేనే అక్కడ వ్యక్తం అవుతుంది అనేది అప్పుడు తెలియదు. బుద్ధుడు వచ్చిన తర్వాత ఆ మనస్సుని నిర్మూలించుకుంటేనే, మనస్సు నశిస్తేనే లోపలిది వ్యక్తం అవుతుంది అనేది అంత వివరంగా ఆయన చెప్పాడనమాట. అంటే హిందూయిజంలో మనకి యజ్ఞాలు, యాగాలు, ఈ జంతు బళ్ళు ఇవన్నిటిని ఇండైరెక్ట్గా చేస్తాయన్నమాట. డైరెక్ట్ మెథడ్ ఏంటంటే ఆయన మన మనసులో ఉన్నటువంటి వెలితిని, మన మనసులో ఉన్న లోపాలని, బలహీనతల్ని, వాసనల్ని తొలగించుకుంటేనే మనకి జ్ఞానం, మనసు పవిత్రం అవుతేనే మనకి జ్ఞానం వస్తుంది. అది అక్కడ చక్కగా చెప్పాడనమాట. అంటే మనకి ఏదైనా నాన్నగారు అంటా ఉండేవారు, అమ్మ మనకి షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ ఏమీ షార్ట్ కట్లు లేవు. మనసు పవిత్రం అవ్వకుండా జ్ఞానం వచ్చే క్వశ్చనే లేదు. అందుకని మనం మనసును పవిత్రం చేసుకోవటానికి ఏ మార్గంలో ప్రయాణించినప్పటికీ పర్వాలేదు, కానీ మనసును పవిత్రం చేసుకుంటేనే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ వస్తువు వ్యక్తం అవుతుంది అనేది నాన్నగారు చక్కగా, చాలా చక్కగా మనకి చెప్పారనమాట. అంటే గురువులు ఎంత దయతోటి ఉంటారో బుద్ధుడు దాంట్లో ఒక ఇన్సిడెంట్ చెప్తారు నాన్నగారు. బుద్ధుడు ఆ ఊరూరు తిరిగి రోజు ఒక్కొక్క ఊరు కాలినడకన అలా తిరుగుతా ఒకే పూట భోంచేస్తా అలాగా బోధిస్తానే ఉన్నాడు. అంటే ఆయన నాన్నగారికి బుద్ధుడికి అనేక పోలికలు కనిపిస్తాయి. అరుణాచలంలో ఎవరు వెళ్ళినా సరే ఆ ఫారినర్స్ అందరూ నాన్నగారిని బుద్ధుడు అంటా ఉండేవారు. నాన్నగారు కూడా వాళ్ళందరూ చాలా కామ్గా ఉండి అలా ఉంటే వాళ్ళ నాన్నగారు అనేవారు అనమాట, లిటిల్ బుద్ధ వస్తాందమ్మా అనేవారు. అంటే మాటలు లేకుండా వచ్చి ఆ సైలెన్స్ని అనుభవించి వెళ్ళిపోయేది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూడగానే నాన్నగారు లిటిల్ బుద్ధ వచ్చిందమ్మా, లిటిల్ బుద్ధ వచ్చింది అనేవారు అనమాట. అంటే ఆ ప్రయత్నం, ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేసుకుంటానే చాలా కామ్గా చేసుకోవటం వల్ల నాన్నగారు చక్కగా ఆ అమ్మాయిని లిటిల్ బుద్ధ అనేవారు. వాళ్ళందరూ కూడా నాన్నగారిని ఏమనేవారంటే బుద్ధుడే మాకు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరూ, మనం భగవానే వచ్చాడు, కృష్ణుడే వచ్చాడని అలా అనుకుంటాము. నాన్నగారు ఎవరి గురించి చెప్తే వాళ్ళే ఆ స్థాయిలో ఉన్నారనుకుంటాం. బుద్ధుడి గురించి చెప్తే నాన్నగారు ఈరోజు బుద్ధుడు అయిపోయారు అనుకునేవాళ్ళం, కృష్ణుడి గురించి చెప్తే కృష్ణుడు అయిపోయారు అనుకునే. అలాగే నాన్నగారు బుద్ధుడి గురించి చెప్పినప్పుడు ఆయన యొక్క దయని, ఆయన యొక్క కరుణని, ఆయనకి దయకి హద్దులు లేనటువంటి దయాస్వరూపుడు కాబట్టి ఆయన దయ గురించి చక్కగా చెప్పేవారు అనమాట. వివేకానందుడు నాకు రామకృష్ణుడు గురువు అయినప్పటికీ బుద్ధుడంటే నాకు అమిత ఇష్టము అనేవాడు. ఎందుకంటే హద్దులు లేనటువంటి దయాస్వరూపుడు. ఇప్పుడు దాకా భూమి మీద బుద్ధుడు లాంటి దయాస్వరూపుడు నడవలేదు అని చెప్పేసి చాలామంది, బుద్ధుడు తమ్ముడు ఆనందు అనేవాడు, వివేకానందుడు అందరూ కూడా బుద్ధుడు లాంటి దయాస్వరూపుడు భూమి మీద ఇప్పుడు దాకా నడవలేదు అని చెప్పేసి అందరికీ బుద్ధుడంటే ఇష్టం. మనం అందరం బుద్ధుడిని పెట్టుకుంటాం. నాన్నగారు ఎవరైనా నాన్నగారికి లాఫింగ్ బుద్ధాన్ని ఇస్తే
లాఫింగ్ బుద్ధాని అనేవారు అనమాట. అమ్మ ఇది మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పేసి మనకి ఇచ్చి, ఈ బుద్ధుడు ఉండటం వల్ల మన ఇంట్లో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, మనం చాలా ఆనందంగా సంతోషంగా సంతృప్తిగా బతుకుతాం, అందుకని లిటిల్ బుద్ధాని మీ ఇంట్లో పెట్టుకోండి అనేవారు. అంటే ఆయన సంతోషంగా ఉంటాడు. ఆ లాఫింగ్ బుద్ధ అంటే నవ్వుతూ ఉండే బుద్ధుడిని మనం పెట్టుకోవటం వల్ల మన జీవితం కూడా నవ్వుతూ సంతోషంగా మనం జీవిస్తాము అని చెప్పేసి దాన్ని పెట్టుకోవటానికి కారణం కూడా నాన్నగారు చెప్పి, ఎవరు ఆయనకు ప్రజెంట్ చేసినప్పటికీ, కృష్ణుడిని ప్రజెంట్ చేస్తే రాముడిని ప్రజెంట్ చేస్తే ఎవరో ఒకరికి ఎలా ఇచ్చేవారో ఈ లాఫింగ్ బుద్ధాను కూడా అలాగే ఇచ్చేవారు. ఆ లాఫింగ్ బుద్ధ చేతిలో పెట్టుకున్న ఫోటో మనకి ఆ షెడ్లో ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఆశ్రమంలో కూడా సమాధి దగ్గర కూడా ఉంటుంది. దాన్ని చూస్తే ఆనందపడిపోతా ఉంటారు అనమాట నాన్నగారు. అంటే మనందరం కూడా ఆ లాఫింగ్ బుద్ధ మనం ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా శాంతిగా ఉండటానికి వాళ్ళని మనం ప్రేమించటం వల్ల, వాళ్ళని గౌరవించటం వల్ల మన జీవిత విధానం కూడా అలా మారుతుంది. కాబట్టి నాన్నగారు ఆ లాఫింగ్ బుద్ధ గురించి అంత చక్కగా చెప్పేవారు అనమాట. అలాగే ఆయన ఎక్కడ కుల మతాలు ఎన్నిటి పేర్లు, హిందూయిజంలో ఆ కుల మతాల పేరుతోటి ఆ బ్రాహ్మణులే ఎక్కువ పెత్తనం చేయటం వల్ల, బ్రాహ్మణ మతంగా ఉండటం వల్ల ఇది ఎక్కువ మందికి ఇబ్బంది అయింది, దళిత వర్గానికి అందరికీ. అందుకని చెప్పేసి ఆయన ఏంటంటే మన ఆ బుద్ధుడి ఆయన ఏ స్థాయిలో ఉండి చెప్పాడో ఆ అన్నిటిని, ఆ ధర్మ మార్గాన్ని ఆయన అంతా చక్కగా అహింసని, ధర్మం గురించి, శాంతి గురించి, రూపనామాలు అవసరం లేకుండా జ్ఞానాన్ని పొందేటట్లుగా ఆయన రూపనామాలు అనేటప్పటికీ మనం అనేక ఇండైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఆయనకు 2 పువ్వులు పెట్టి సంతోషపడిపోతాం, కానీ మన మనసులో ఉన్న బలహీనత తొలగించుకోవటానికి చూడం. 2 పువ్వులు పెడతా, పూజిస్తా కూడా మన బలహీనతలు తొలగించుకోవాలి. అది అక్కడతో సరిపెట్టేయకుండా మన మనసులో ఉన్న బలహీనతలు తొలగించుకోవటం కోసం మెయిన్గా దీని మీద ఫోకస్ అంతా, బుద్ధుడు ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాడు అంటే మన మనసులో ఉన్న బలహీనతలు తొలగించుకోవటం మీద మనం ఫోకస్ చెయ్యాలి. అప్పుడే మనకి ఆ నిర్వాణ స్థితి, ఆ జ్ఞాన స్థితి, మనకి ఆ శాంతి, ఆనందం అవన్నీ అందుతాయి. కాబట్టి దానికి అక్కడ ఆయన డైరెక్ట్గా అటు చూపించాడనమాట. అంటే యజ్ఞాల పేరుతోటి మనం పూజలు ఈ అన్నిటి పేరుతోటి అటు ఇటు వెళ్ళిపోయి అక్కడ ఆగిపోకుండా మనం మనస్సు మీద ఫోకస్ పెట్టి మనసులో ఉన్న బలహీనతలు తొలగించుకోవాలి. అది ఆయన చెప్పింది. ఎక్కువగా బుద్ధుడిది ఏంటంటే అష్టాంగ మార్గం. మనకి విశ్వాసం ఉండాలి. అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం, ఒక శక్తి ఉంది, అది మనకు అంతర్యామిగా ఉంది అని తెలిస్తే మంచిదే, కానీ ఏదో ఒక శక్తి నడిపిస్తాంది అనే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో పాటు మనకి మన తలంపులు కూడా, మన ఆలోచన విధానం, మన మాట, మన పని, ఇవన్నీ కూడా మన జీవన యాత్ర. అంటే మనం ఇప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ, మనం ఏ మార్గంలో ఉన్నప్పటికీ ఎక్కడో చోట ఆగిపోకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వాసంతో పాటు నీకు మంచి ఆలోచన ఉండాలి, రైట్ థింకింగ్ ఉండాలి. ఆ రైట్ థింకింగ్తో పాటు నీకు రైట్ స్పీచ్ ఉండాలి, ఆ రైట్ స్పీచ్తో పాటు రైట్ వర్క్ ఉండాలి. ఇవన్నీ ఉండటం వల్లే నీకు వెల్ బిహేవియర్ వస్తుంది. నీ జీవిత విధానంలో రైట్ వేలో నువ్వు జీవిస్తూ ఉంటావు. ఇవన్నిటితో పాటు మనకి ఇవన్నీ ఉంటేనే, ఇవన్నీ అంటే ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇవన్నీ అష్టాంగ మార్గంలో ఎంత చక్కగా నీ జీవిత విధానం కరెక్ట్గా ఉండాలి అంటే నీ మాట, పని, ఆలోచన ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ వస్తాయి. వీటిలన్నిటితో పాటు నీ జీవిత యాత్ర బాగా చేయటంతో పాటు, జీవన యాత్రతో పాటు నీ ప్రయత్నం కూడా ఉండాలి. దేనికి ప్రయత్నం ఉండాలి? అంతర్యామిగా ఉన్నటువంటి వాడిని పొందటానికి, ఆ నిర్వాణ స్థితిని, మోక్ష స్థితిని పొందటానికి ఆ ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నంతో పాటు నిశ్చయత్వం, ఆ డిటర్మినేషన్, పొందాలి అనే డిటర్మినేషన్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నీకు ధ్యాన స్థితి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒకదాన్ని బట్టి ఒకదానికొకటి అష్టాంగ మార్గంలో 8 అన్నమాట. ఇవన్నీ అంటే మనం ఏం చేస్తామంటే, నాన్నగారు ఇందాక చెప్తున్నారు కదా,
మన మనసు పవిత్రం అవ్వకుండా ఏ అడ్డదారులు లేవు పొందటానికి. మనసు పవిత్రం చేసుకోవలసిందే. అందుకే మనసు పవిత్రం చేసుకోవటానికి మనకి విశ్వాసంతో పాటు మన తలంపులు, అంటే మన థింకింగ్, వెల్ థింకింగ్ ఉండాలి. రైట్ థింకింగ్ ఉంటేనే రైట్ స్పీచ్ వస్తుంది. తలంపు తేడాగా ఉంటే మన మాట కూడా తేడాగా ఉంటుంది. అందుకని ముందేంటంటే థింకింగ్, రైట్ థింకింగ్ ఉండాలి. దాన్ని బట్టే రైట్ స్పీచ్ వస్తుంది. ఆ రైట్ స్పీచ్, రైట్ థింకింగ్ ఈ రైట్ వర్క్ని కల్టివేట్ చేస్తాయి. ఇవన్నిటి వల్ల మన జీవిత విధానం రైట్ బిహేవియర్లో ఉంటుంది. ఇవన్నిటితో పాటు మనకి ప్రయత్నం లేకుండా నిర్వాణ స్థితిని పొందలేము. ప్రయత్నించే బుద్ధుడు దాన్ని పొందాడు. బుద్ధుడు, మనకి ఏ బుద్ధుడిని అయితే మనం ఆదర్శం అనుకుంటున్నామో ఆ బుద్ధుడు ఆయన 6 సంవత్సరాలు, అంటే ఆయన ఆహారం కూడా తీసుకోకుండా అంత కఠినంగా సాధన మొదలుపెట్టినప్పుడు ఆయనకు లోపల నుంచి ఒక స్ఫురణ వస్తుంది. నీ దేహం కృషించిపోకూడదు, నీ దేహం సపోర్ట్ తోటే నువ్వు నిర్వాణ స్థితిని పొందగలవు. కాబట్టి నీ శరీర యాత్రకి ఇబ్బంది లేకుండా కొద్దిగా ఆహారాన్ని తీసుకుని నువ్వు సాధన చెయ్యి, ప్రయత్నం చెయ్యి, అప్పుడు నువ్వు గమ్యాన్ని పొందుతావు అని చెప్పేసి లోపల నుంచి ఆయనకి స్ఫురణ వస్తుంది. ఆ స్ఫురణను బట్టి ఆయన ఏం చేస్తాడంటే కొద్దిగా ఆహారాన్ని తీసుకుంటాడు. ఆయన కళ్ళు తెరవగానే ఆ చెట్టు కిందికి భగవంతుడు ఆ సుజాత పాయసం పంపిస్తాడు. ఆ పాయసం తీసుకుంటాడు. ఆ పాయసం తీసుకుని అప్పటి నుంచి ఏంటంటే కొద్ది ఆహారం తీసుకుంటా, అంటే దేహం కృషించిపోయి దేహం సపోర్ట్ లేకపోతే జ్ఞానాన్ని పొందలేం. కాబట్టి శరీరం సపోర్ట్ తోటే పొందాలి. కాబట్టి శరీరాన్ని ఉంచుకుని నువ్వు జ్ఞానాన్ని పొందు. అంటే బుద్ధుడి మార్గం ఏంటంటే మధ్య మార్గం, అతిగా వెళ్లకుండా మనల్ని అన్నిటిలోని చాలా మధ్య మార్గం ద్వారా ప్రయాణింపచేస్తాడనమాట. అంటే ఇదంతా గ్రౌండ్ రియాలిటీస్ అంటారు నాన్నగారు ఏది చెప్పినా సరే ఆ గ్రౌండ్ రియాలిటీస్ని వదిలిపెట్టకుండా మనకి ఇవన్నిటిని చెప్పారు. అంటే నిర్వాణ స్థితిని ఆయన పొందాలనే నిశ్చయం ఆయనకి, ఆ డిటర్మినేషన్ ఆ ఉంది. కాబట్టి ఆయన ఆ ప్రయత్నం చేశాడు, దాని మీద ఫోకస్ పెట్టాడు, పొందిన తర్వాత ఆయన ఆ చెట్టు బయటికి వచ్చి ఆ చెట్టు వంక చూస్తా 24 గంటలు ఉండిపోయాడంట. రెప్ప వెయ్యకుండా 24 గంటలు ఉండిపోయాడని చెప్పేవారు నాన్నగారు. ఎందుకంటే ఆయన స్థితి అది, ఆయన పొందిన స్థితికి దేహానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ దేహం అలా ఉంది, ఆయన అలా ఉండిపోయాడు. అప్పుడు ఆయనకి లోపల నుంచి నువ్వు ఏ స్థితిని అయితే పొందావో ఆ స్థితిని సమాజానికి చెప్పు, నీ స్థితిని వాళ్ళకి కూడా అందేటట్లుగా అనుగ్రహించు, నువ్వు పొందిన దాన్నే వాళ్ళకి పొందేటట్లుగా కూడా నువ్వు గైడ్ చేయి అని చెప్పేసి లోపల నుంచి ఆయనకు స్ఫురణ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు పాయసం తీసుకున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న కంపానియన్స్ ఆయన్ని వదిలిపెట్టే, ఆహారం తీసుకోగానే వీడు చెడిపోయాడు అని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు సారనాథ్. ఆయన అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారా అని చూసుకుంటాడు. చాలా వాళ్ళందరూ కలిసి ఉంటారు. అందుకని మొట్టమొదటిగా వాళ్ళ 5గురు కోసం సారనాథ్ వెళ్ళి, అంటే బుద్ధగయ్య నుంచి సారనాథ్ వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి టీచ్ చేస్తా ఇంకా మొదలు పెడతాడనమాట టీచింగ్ అంతా. అంటే ఆయన టీచింగ్లో ఉన్న ఔన్నత్యం ఏంటంటే ప్రతిదాన్ని అనుగ్రహించటమే. ఆయన ఒక మాట ఆయన నోటి నుంచి వచ్చిందంటే అనుగ్రహం మాట కాదు, దాని వెనకాల శక్తి ఉంటుంది అని చెప్పేసి మనకి తెలియాలి. తెలిస్తే ఏమవుతుంది, నాన్నగారు ఏ మాట చెప్పినప్పటికీ ఆ మాట మనల్ని వెన్నంటి ఉండి ఆ మాటని ఆచరించేదాకా, ప్రాక్టికల్గా మనం దాన్ని ఆచరించేదాకా కూడా ఆ మాట మనల్ని వదిలిపెట్టదనమాట. అది గురువు యొక్క ఔన్నత్యం. అందుకని చెప్పేసి మనకి బుద్ధుడు ఏదైనా మాట చెప్పినప్పుడు, భగవాన్ చెప్పినప్పటికీ, నాన్నగారు చెప్పినప్పటికీ, కృష్ణుడు చెప్పినప్పటికీ వీళ్ళందరూ మాట కాదు, అది అనుగ్రహము అనేది మనకి అర్థమవుతే ఏం చేస్తాము, ఆ మాటని పట్టుకుంటాం. ఆ మాటని పట్టుకొని వాళ్ళ అనుగ్రహమే ఆ మాట రూపంలో మనల్ని గైడ్ చేస్తుంది. మన మనస్సులో ఉన్నటువంటి మురికిని, మనసులో ఉన్న కల్మషాన్ని ఆ మాట తొలగిస్తుంది అనమాట. మనలో ఉన్న బలహీనతను తొలగిస్తుంది. అందుకని చెప్పేసి మనకి ఆ మాటని, అంటే మనం ఎక్కడికైనా వెళ్తాం, ఇప్పుడు ఇక్కడికి వస్తాం,
ఆ ప్రసాదం ఆయన పెట్టిన నైవేద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ ఆయన మాటకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నమాట. అంటే అది మనం పెడతాం, అది తీసుకుంటాం, కానీ అది మనకు కూడా రాదు, ఇక్కడ తింటే అయిపోతుంది. కానీ మాట ఏమవుతుంది, మన జీవితంలో మన వెంటాడి 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 మన మనసును సరిచేసి ఆ నిర్వాణ స్థితిని, బ్రాహ్మీ స్థితిని పొందేటట్లుగా చేసేస్తుంది అనమాట. అది మనకి తెలియాలి. ఆ మాటే ఆయన ప్రసాదము, ఆ మాటని పట్టుకోవాలి. బాహ్యంగా ఇది తింటే తినొచ్చు, కానీ ఇది తినటం వల్ల జ్ఞానం రాదు. ఆ మాటని పట్టుకోవటం వల్ల, వాళ్ళ యొక్క టీచింగ్ని పట్టుకోవటం వల్ల, వాళ్ళ అనుగ్రహం మనలో ప్రవేశించటం వల్ల ఆ అనుగ్రహం ఏం చేస్తుందంటే మనల్ని నిర్వాణ స్థితి దాకా తీసుకెళ్ళిపోతుంది. అటువంటి అనుగ్రహం బుద్ధుడిదైనా సరే, బుద్ధుడిని చూడటం వల్లే 150 మంది, అంటే ఒక మాట బోధించలేదు, ఇంకోటి చెప్పలేదు, ఏం చెప్పకుండా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క అనుగ్రహం ఎంత బలంగా ఉంటుందో చెప్పటానికి నాన్నగారు ఆయన చూపు అలా చూసిన వాళ్ళకి 150 మంది దాకా జ్ఞానాన్ని పొందారు అని చెప్పేసి. అలాగే ఎంత దుష్టులైనప్పటికీ వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందారు. అంటే వాళ్ళు పరిపక్వత పొందారేమో, సాధన చేశారేమో అనుకుంటాం, కానీ ఎక్కువ సాధనలు చేయకుండా కూడా ఈ మహాత్ములు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు జీవించటం వల్ల, సత్పురుషులతో కలిసి జీవించటం వల్ల ఎక్కువ కష్టపడక్కర్లేకుండా మనం జ్ఞానాన్ని పొందేయచ్చు అనమాట. దాన్నే మెయిన్గా శంకరాచార్యులు వారు చెప్పిన, బుద్ధుడు జీవించి చూపించిన, నాన్నగారైనా భగవాన్ అయినా వీళ్ళందరూ మనకి మనంతటా మనం చేసుకోలేము, కానీ సత్పురుషుల సహవాసం వల్ల మనం తొందరగా ఆ జ్ఞానస్థితిని పొందవచ్చు, తొందరగా పవిత్రం అవుతాం. అంటే మన మనస్సుకు మనం ఎదురెదలేం, కానీ వాళ్ళ అనుగ్రహం ఏం చేస్తుందంటే మన మనసులో ఉన్న బలహీనతల్ని తొలగించేస్తూ ఉంటుంది. వాళ్ళ సమక్షంలో మన నాన్నగారిని ఇక్కడికి రాగానే మనకు కూడా ఇంటి దగ్గర ఏమైంది, ఏమున్నా బుర్రలో అన్నీ వదిలేసి మనకి శాంతి వచ్చేస్తూ ఉండేది, ఆనందం వచ్చేస్తూ ఉండేది. ఇక ఆ శాంతిలో, ఆనందంలో మనకి బయట అన్నీ ఏ పని మీద వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నాం అన్నీ మర్చిపోయి ఆనందంలో కూర్చునేవాళ్ళం. ఏంటయ్యా అంటే అప్పుడు దాకా మన మనస్సు ఎంత ప్రయత్నించినప్పటికీ రానటువంటి శాంతి నాన్నగారి సన్నిధిలో మనకు అంత శాంతి వచ్చేది. ఎందుకయ్యా అంటే ఆయనలో ఉన్నటువంటి శాంతి మనకు కూడా వ్యాపిస్తుంది కాబట్టి మన మనస్సు బలహీనపడి మనకి ఆ లోపల ఉన్న నిర్వాణ స్థితిలో ఉన్నటువంటి ఆనందం మనకి వచ్చేస్తూ ఉండేది. మన మనసు లేదా అంటే ఉంది అక్కడ, కానీ పని చేయదు. అంటే సూర్యుడి ముందు మన లైట్ ఎలాగో అలాగా ఆయన యొక్క శక్తి ముందు మన మనసు పని చేయకుండా మనకి ఆనందం వచ్చేస్తూ ఉండేదన్నమాట. అలా ఉంటే మనకి ఏమవుతుంది, ఆనందంలో అలాగా ఉండిపోవటం వల్ల, ఆనందాన్ని మనం పొడిగించుకోవటం వల్ల మన మనసులో ఉన్న వాసనలకి బలం లేక అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అందుకని సత్పురుషుడితోటి సహవాసం చెయ్యటం వల్లే మనకి జ్ఞానం వచ్చేస్తుంది అని నాన్నగారు ఎక్కువగా చెప్తా ఉండేవారు. అంటే శంకరుడు చెప్పిన అందరూ అదే చెప్తున్నారు, దానికి మించింది ఏమీ భూమి మీద లేదు, సత్పురుషుల సహవాసానికి మించింది ఏమీ లేదు, అదే వెలకట్టలేనిది, అదే మన జ్ఞాన స్థితిని మనకి తేలిగ్గా అందించేసేదన్నమాట. బుద్ధుడు నిరంతరం ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ప్రయాణిస్తూ ఉండేవాడు. అంటే రోజు 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచేవాడంట. ఒక చెట్టు కింద ఉండేవాడు, ఎవరైనా భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళేవాడు, లేకపోతే ఆ చెట్టు కిందకి తీసుకొచ్చి పెడితే వాళ్ళు తినేవాడు అనమాట. ఒక్క పూట తిని అలాగా ఆయన మన కోసం, ఆయన ఏంటంటే మానవాళి కోసం ఆయన నిరంతరం, ఆయనకి ఎక్కడ కూర్చున్నా అయిపోతుంది ఆ జ్ఞానస్థితి, ఎక్కడ ఉన్నా సరే దేహానికి సంబంధం లేకుండా ఆనందం ఆయన పొందుతున్నాడు. కానీ ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క దయ మన మీద ఉండటం వల్ల ఆయన పొందిన స్థితినే మనం కూడా పొందాలి, ఆ దుఃఖరహిత స్థితిని మనకు కూడా అనుగ్రహించడానికి ఆయన ఊరూరు తిరిగి పాళీ భాషలో, నాన్నగారు తెలుగులో ఎలా చెప్పారో బుద్ధుడు కూడా ఉత్తరప్రదేశ్ అంతా పాళీ భాష ఉంటుంది, వాడుక భాష. అంటే సంస్కృతం మనకి అందరికీ వచ్చేస్తుందా, ఇంగ్లీష్లో మనకి ఇంత బాగా మనకు అర్థమవుతుందా, కొంతమందికి అర్థమవుతుంది, కానీ అందరికీ అర్థమవుతుంది కదా. మనకి తెలుగులో చెప్పటం వల్ల మన హృదయానికి ఎలా నాన్నగారు టీచింగ్ పట్టుకుందో, అలాగే బుద్ధుడు పాళీ భాషలో ఉత్తరప్రదేశ్ అంతా తిరిగి చెప్పటం వల్ల అక్కడ వాళ్ళందరికీ కూడా ఆయన
వాళ్ళందరి హృదయాల్లోని ఆయనకి చోటు దొరికేస్తుంది అనమాట. ఆయనకి చోటు దొరికింది అంటే వాళ్ళు బాగుపడిపోతారు. అంటే ఎప్పుడైతే ఒక మహాత్ముని మనం ప్రేమించటం మొదలు పెట్టామో అప్పుడు వాళ్ళ జీవితంలోకి మనల్ని తీసుకున్నారో మన పని ఏంటంటే తేలిగ్గా అయిపోతుంది. మన మనస్సులో మిగిలిన విషయవాంఛల కన్నా ఎక్కువగా వాళ్ళని ధ్యానించటం వల్ల, వాళ్ళని ప్రేమించటం వల్ల, వాళ్ళ జీవిత విధానం చూడటం వల్ల, లవర్ ఆఫ్ హ్యుమానిటీ అంటారు బుద్ధుడిని. అంటే మొత్తం ప్రపంచం సృష్టిలో ఎక్కడున్నప్పటికీ ఆ మానవాళిని అంత హద్దులు లేకుండా ప్రేమించాడనమాట. హద్దులు సరిహద్దులు అనేవి లేవు. అందుకనే ఈరోజు ప్రపంచంలో రెండో అతి పెద్ద మతం ఏంటయ్యా అంటే బౌద్ధ మతం. ఆయన ఏమి బౌద్ధ మతాన్ని స్థాపించాలనుకోలేదు, కానీ ఆయన చెప్పిన దాని యొక్క ఆచరించి మిగిలిన వాళ్ళందరూ ఆ బుద్ధుడు పేరు మీద ఆ బౌద్ధ మతాన్ని వ్యాపింపచేస్తున్నారు. అంటే మనకి పూజల పేరుతోటి, యజ్ఞాల పేరుతోటి, క్రతువుల పేరుతోటి మనం అంతా ఇండైరెక్ట్గా తిరుగుతున్నాం. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పొందటం కోసం ఆ బౌద్ధ మతంలో, అంటే నాన్నగారు అనేవారు ఎవరైనా బాగా ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఎక్కువ బౌద్ధ మతాన్ని ఇష్టపడతారు. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, వాడిని పూజించు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నీ బలహీనతను నువ్వు తొలగించుకో, నువ్వు నీ అంతటి నువ్వు నీ ప్రయత్నం చేసి నీ బలహీనతను తొలగించుకుని నువ్వు ఆనందాన్ని పొందు అంటే ఆ తెలివైన వాళ్ళకి ఏమవుతుందంటే మనకి సపోర్ట్లు కావాలి కాబట్టి మనం పట్టుకుంటాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బయట సపోర్ట్లు అనేది ఇష్టం ఉండదన్నమాట. డైరెక్ట్గా వాళ్ళ బలహీనతలను వాళ్ళు తొలగించుకోవటానికి ప్రయత్నించగలరు. వాళ్ళ బుద్ధి కొంచెం షార్ప్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ ఇంటలెక్చువల్స్ అంతా కూడా బౌద్ధ మతాన్ని ఎక్కువ ఇష్టపడతారు అంట. అంటే మనం వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ మనసులో ఉన్న వెలితిని, బలహీనతల్ని తొలగించుకునే ప్రయత్నం ఎవరు చేసినప్పటికీ మనసు పవిత్రం అవటం ముఖ్యం. నువ్వు పూజ చేస్తున్నావా, జపం చేస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా కాదు, మనసు పవిత్రం అవ్వాలి. అది ఏ పద్ధతిలో అయినా చేయొచ్చు. బుద్ధుడిది ఏంటంటే ధ్యాన మార్గం అయింది. ఆ ధ్యాన మార్గంలోకి ఇందాక మనం చెప్పాం కదా, విశ్వాసము, ఆలోచన, మన పని, వాక్కు ఇవన్నీ ఉంటేనే మనకి ఆ ధ్యాన స్థితి వస్తూ ఉంటుంది. నాన్నగారు ఎప్పుడు మనకి చెప్తా ఉండేవారు, ధ్యానం చేసేది కాదమ్మా వచ్చేది అని చెప్పేసి. అంటే మనకి వాళ్ళ మీద ఉన్న ఇష్టం కొద్దీ, వాళ్ళ అనుగ్రహంతో మనకి ధ్యాన స్థితి వస్తూ ఉంటుంది. వాళ్ళ మీద మనకి ఇష్టం ఉంటేనే కదా వాళ్ళ అనుగ్రహం వచ్చేది. అందుకని వాళ్ళ మీద ఎప్పుడైతే ఇష్టం ఉందో వాళ్ళ అనుగ్రహం వచ్చి మనకేమవుతుందంటే ఆ ధ్యాన స్థితి వస్తూ ఉంటుంది. ఆ ధ్యాన స్థితి ఏమవుతుందంటే మనకి నిరంతరం వాళ్ళని ధ్యానించటం వల్ల మన మనసు పవిత్రం అయిపోతూ ఉంటుంది. అది అక్కడ బుద్ధుడిది ఎంత కరుణా స్వరూపుడు అంటే, ఒకసారి మీటింగ్లో, ఒక ఊరు మీటింగ్లో ఇలాగ చెప్తా ఉంటే పక్క ఒక అతను అన్నాడంట, మీరు ఏదో చెప్తున్నారు అవన్నీ నాకు అర్థం అవ్వట్లేదు, నేను చాలా బద్ధకస్తుడిని, సోమరితనం నాకు, అందుకని చెప్పేసి మీరు ఏదన్నా చెప్తా ఉంటే అవి నేను గుర్తుంచుకోలేను, నేను సోమరిని కదా, అవన్నీ ఆ మాటలు మీరు చెప్పిన మాటల్ని కూడా నేను గుర్తుంచుకోలేను అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఏమంటారంటే బుద్ధుడు, ఎవరైతే అడిగాడో వాడి పక్క వాడికి నీ ఆప్తులు ఎవరున్నారు, నీ కుటుంబీకులు ఎవరున్నారు అని అడిగి వాళ్ళ కుటుంబీకులకి, ఆప్తులకి ఏం చెప్తాడంటే, ఈ మంత్రాన్ని రోజు వాడి చెవిలో ఊదుతూ ఉండు. ఆ ఊదటం వల్ల వాడు కొన్ని రోజులకి వాడంతటా వాడు చేసుకోలేనంటున్నాడు. ఒక మంత్రం కానీ, ఒక జపం కానీ, ఒక ధ్యానం కానీ, ఒక తలుచుకోవడం కానీ, స్మరణ కానీ ఏమీ చేయలేను అని చెప్తున్నాడు. ఏమీ చెయ్యలేను అని అంత బద్ధకస్తుడికి కూడా వాడు పక్క వాళ్ళకి చెప్పి, వాళ్ళు నీ చెవిలో ఊదుతూ ఉంటారు, వాళ్ళు ఊదినప్పుడల్లా నీకు ఆ మాట వింటూ ఉంటావు కదా, దానివల్ల నెమ్మదిగా నీకు నీ బుద్ధిలో ఉన్న సోమరితనం అది తగ్గుతుంది. నీకు గుర్తుండదు అంటున్నావు, ఒక నామం చెప్తామంటే అది గుర్తుంచుకోను, నేను మర్చిపోతాను, నాకు మరుపు ఎక్కువ, సోమరితనం ఎక్కువ, నేను ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు కూడా బుద్ధుడు ఏమీ అనలేదు. చక్కగా వాళ్ళ పక్క వాళ్ళకి చెప్పి పక్క వాళ్ళ ద్వారా వాడి పక్కన మీరు ఈ ఊదుతూ ఉండండి, ఈ మాటలు ఊదుతూ ఉంటే వాడికి ఆ మాటలు చెవిలో పడి వాడు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతాడు అని చెప్పేసి. అంటే వాళ్ళంతా కరుణా స్వరూపులు. అంటే మనం ఏం చెయ్యలే,
మనల్ని మనం బాగుపరచుకోవటానికి కూడా మనం ఏం చేయలేమని చెప్తా ఉంటాం. అంటే అది చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఆ కరుణ దయ వల్ల మనం బాగుపడటానికి వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మనకి ఆ మాటల్ని వినిపించి ఆ మాటలు వినటం ద్వారా నెమ్మదిగా మనలో మార్పును తీసుకొచ్చి మనం కూడా ఆ నిర్మాణ స్థితిని పొందటం కోసం అని చెప్పేసి నాన్నగారు ఎప్పుడు మనకు చెప్తా ఉండేవారు. ఏ ఒక్కరికి వదిలిపెట్టకుండా అందరికీ జ్ఞానం వచ్చేస్తుంది, ఏ ఒక్కరిని మిగల్చము అని చెప్పేవారు. అంటే ఎవరైనా బాగా సాధన చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వస్తుందేమో మనకు రాదేమో అనుకోకుండా అందరి పట్ల ఆయనకి సమానమైన ప్రేమ దయ ఉన్నాయి అని అందరికీ ఆయన అనేక సార్లు చెప్పేవారు. ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. ఒక జన్మ అటో ఇటో, ఒక సంవత్సరం అటో ఇటో, అంతేకాని అందరికీ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత దయా స్వరూపులో ఆ మాటలను బట్టి వాళ్ళ అనుగ్రహాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. మనమేమంటాము, బుద్ధుడు ఇక్కడ మనం బాగుపడే మాటలు చెప్తున్నాడు, నాన్నగారు మనం బాగుపడే మాటలు చెప్తున్నారు, అవన్నీ మనం బాగుపరుచుకోవటానికి ఆ మాటలు చెప్తున్నారు, వాటిని పట్టుకోవాలి అనేది మనం వదిలేస్తాం. మనం అవన్నీ చేయలేమంటాం. కానీ మిగిలిన పనులన్నీ మన దేహాన్ని పోషించుకుంటూ ఉంటాం, దేహానికి కావలసినవన్నీ చూసుకుంటూ ఉంటాం. ఏదైతే మన కూడా వస్తుందో ఆ మనసుని బాగుపరుచుకునే పనిని మనం వదిలేస్తాం అన్నమాట. అంటే దేహం ఇక్కడితో మరణిస్తుంది, కానీ మన కూడా వచ్చేదేంటి, మనస్సు. ఈ దేహాన్ని పోషించుకుంటున్నాం, కానీ మన కూడా వచ్చే మనసును మనం బాగుపరుచుకోవట్లేదు. మన మనసును బాగుపరుచుకుంటేనే అది మనకి ఆనందాన్ని శాంతిని ఇస్తుంది. అది పవిత్రమైపోతే లోపలున్న ఆత్మ వ్యక్తమవుతుంది, ఆనంద స్థితి వ్యక్తమవుతుంది. అందుకని మనకు కూడా వచ్చేది ఏంటయ్యా అంటే జన్మలకి మనం శాంతిని పొందే వరకు, ఆ నిజమైన శాంతిని, ఆత్మశాంతిని పొందే వరకు కూడా మనకు కూడా వచ్చేది దేహం కాదు. దేహం ఇక్కడే మరణిస్తుంది, మన మనస్సు వస్తుంది. కాబట్టి మన మనస్సుని బాగు చేసుకునే పనిని వదిలిపెట్టకూడదు అని బుద్ధుడు చెప్పినప్పటికీ, నాన్నగారు చెప్పినప్పటికీ మనస్సు మీద ఎక్కువ ఫోకస్ అన్నమాట. అంటే నువ్వు 2 పువ్వులు పెడుతున్నావు, నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో, పువ్వులు వైకుంఠానికి తీసుకెళ్ళిపోవు. ఆ పువ్వులు పెట్టడం వల్ల భగవంతుడు దయ వస్తుంది. ఆ దయ ఏం చేస్తుంది, మన బుద్ధిలో ఆయన్ని స్మరించేటట్లుగా చేస్తుంది. మిగిలిన విషయాలన్నిటినీ వదిలేసి భగవంతుణ్ణే మనం స్మరించటం వల్ల ఆ మనసులో ఉన్నటువంటి బలహీనతలన్నీ పోయి మనసు పవిత్రమైపోయి అప్పుడు మనకి అంటే వాటికి భగవంతుడికి మనకి కనెక్షన్కి ఇవి పువ్వులు. కానీ పువ్వులు పెట్టితే మనకి జ్ఞానం వచ్చేదు. పువ్వులు పెట్టడం ద్వారా భగవంతుడిని మనం స్మరించి ఆయన అనుగ్రహాన్ని పొంది మనకి ఏది ఉంటే అది, ఒక ఆకో నీళ్ళో పువ్వులో ఏదోటి ఆయనకి అర్పించటం వల్ల ఆయన మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది, ఆ ఇష్టం ఏం చేస్తుందంటే మన మనస్సులో ఆయన పట్ల 100కి 100 పాళ్ళు ఇష్టం పెరిగేదాకా ఆయన మన మనసుని కొద్దిగా మొదలుపెట్టి కొద్ది స్థానం ఇస్తే మొత్తం ఆక్రమించేస్తాడమ్మా భగవాన్ అనేవారు నాన్నగారు. అలాగా మహాత్ములందరికీ కొద్దిగా స్థానం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన పట్ల దయతోటి హృదయం అంతా ఆక్రమించేసి మనకి ఆ శాంతిని, ఆనందాన్ని, ఆ జ్ఞానాన్ని మనకి వాళ్ళు ఇస్తారనమాట. అది వాళ్ళు అంటే మనం ఏంటంటే ఇక్కడతో సరిపెట్టకుండా ఏది చెయ్యాలో మనసు మీద ఫోకస్ పెట్టి మన బలహీనతను తొలగించుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నారు. భగవాన్ ఏంటంటే అంతా ఆత్మ గురించి. నువ్వు ఏదై ఉన్నావో ఆ నేను, అసలైన నేను దగ్గరికి ఆయన, ఇది ధ్యాన మార్గం, అది విచారణ మార్గం. ఏది మనకి ఇష్టమవుతే దాన్ని, కానీ ఏ మార్గం ఇష్టమైనప్పటికీ పవిత్రం అవ్వాల్సిందే. అది అక్కడ చెప్తున్నారనమాట. భగవంతుడి యొక్క కృపని గురించి అంత చక్కగా మనకి చెప్తున్నారు. ఆ చెన్నుడు బుద్ధుడిని బయటికి తీసుకొచ్చేటప్పుడు అడుగుతాడు, ఎందుకు యశోదర్ని, రాహుల్ చిన్నవాడు నీ తండ్రి ఎంతో ప్రేమగా చూశాడు, వాళ్ళందరినీ వదిలేసి నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, వాళ్ళందరి మీద నాకు ప్రేమ ఉంది, కానీ వాళ్ళతో పాటు ఈ సృష్టి అందరి పట్ల, మానవాళి అందరి పట్ల కూడా నాకు అదే ప్రేమ ఉంది. అందుకని చెప్పేసి నేను
ఈ స్థితిని పొంది మొత్తం ఆ మానవాళి అందరికీ కూడా అందరికీ కూడా మార్గదర్శనం, వాళ్ళని అనుగ్రహించాలి. వాళ్ళందరి పట్ల కూడా సమాన భావం ఉండటం వల్ల ఆ నలుగురికే పరిమితం అవ్వకుండా మానవాళి అందరికీ కూడా మనం ఉపయోగపడేటట్లుగా బయటికి వచ్చేసాడు. కానీ ఆయన స్థితి పొందిన తర్వాత కూడా ఆయన ఎక్కడున్నప్పటికీ పర్వాలేదు, కానీ మానవాళి కోసం. అందుకని చెప్పేసి బుద్ధుడు దాంట్లో ధర్మం శరణం గచ్చామి అంటే ధర్మాన్ని పాటించాలి. ఇక్కడ నాన్నగారు మనకి అస్మాన్ని చెప్తున్నారు, ధర్మం అంటే ఏంటి అంటే దానం కాదురా, నువ్వు ఏ స్థితిని, ఆ చైతన్య స్థితిని, ఆ మోక్ష స్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, జీవిస్తున్నావో, అదే గమ్యంగా పెట్టుకుని జీవిస్తా ఉంటే అది ధర్మము. నీ జీవిత విధానము ధర్మము. ఏంటి గమ్యంగా పెట్టుకోవాలి? మోక్షాన్ని గమ్యంగా పెట్టుకుని జీవించేవాడి జీవితం ధర్మము. అంటే నీ కుటుంబమో, నీ వ్యాపారమో, ఇంకొకటో గమ్యంగా పెట్టుకుంటే అది ధర్మ జీవితం కాదు, అది ధర్మాన్ని పాటించటం కాదు. జ్ఞానాన్నే గమ్యంగా పెట్టుకుని నువ్వు జీవించే జీవిత విధానమే ధర్మము. ఆ ధర్మం ఇక్కడ చక్కగా బుద్ధుడు ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటే ధర్మంగా జీవించటంతో పాటు సంఘానికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. సంఘం, ఇప్పుడు బుద్ధుడు మనకి, వీళ్ళందరూ మనకి వ్యతిరేకంగా ఉన్నారా? మనం ఎంత అల్పులమైనప్పటికీ, ఎంత సామాన్యులమైనప్పటికీ వీళ్ళు మహానుభావులంతా మనతో పాటు కలిసి ఉండి మనకి ఇవన్నీ అనుగ్రహించటం వల్ల మనకి తెలుస్తున్నాయి. కాబట్టి సంఘానికి వ్యతిరేకంగా ఉండకూడదు. సంఘాన్ని పట్ల నీకు ఆ ప్రేమ ఆప్యాయత ఉండాలి. ఆ సంఘం ద్వారా నువ్వు కొంచెం భిక్ష తీసుకున్నప్పటికీ ఆ సంఘంలో జీవించి సంఘ వ్యతిరేకత కాకుండా సంఘాన్ని, మనకి ఏది ఉంటే మనం వాళ్ళతో షేర్ చేసుకోవటం వల్ల సంఘానికి, మనకి మనం ఉన్న చోట, మనం ఉన్న సమాజం అది కూడా అభివృద్ధి అవుతుంది. అందుకని సంఘం శరణం గచ్చామి, ఇవి రెండు ధర్మంగా జీవిస్తా, గమ్యంగా మోక్షాన్ని పెట్టుకుని జీవిస్తా, సంఘంలో ఉంటా, సంఘం తోటి షేర్ చేసుకుంటా జీవించేటప్పుడు మనం ఆ బుద్ధుడిని పొందుతాం అనమాట. మూడో స్థితి ఏంటంటే బుద్ధం శరణం గచ్చామి. బుద్ధుడంటే నీ లోపల ఉన్నటువంటి ఆత్మస్థితిని, ఆ బుద్ధుడి యొక్క స్టేట్, ఆ స్థితి, అది ఆ రూపం కాదురా, రూపనామాలు కాదు, ఆ స్థితినే బుద్ధ స్థితి అంటారు. బుద్ధం శరణం గచ్చామి అంటే ఆ చైతన్యానికి, ఆత్మస్థితికి, ఆ నిర్వాణ స్థితి, ఆ స్థితి, ఆ ఉండటం అనే స్థితి, ఆ చైతన్య స్థితి యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నారు. ఆ స్థితినే ఇక్కడ బుద్ధం శరణం గచ్చామి అంటే ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. అది ఆయన ఎప్పుడు కూడా వీటిని చెప్తూ ఊరూరు వెళ్ళినప్పుడు కూడా ఆయన నోట్లో అవే, అందరికీ అవే. ఆయన సన్యాస దీక్ష ఇచ్చినప్పటికీ వీళ్ళందరికీ ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో, అంటే మనకి ఆ వెల్ డైరెక్టెడ్ మైండ్, వెల్ డిసిప్లిన్డ్ మైండ్, అంటే క్రమశిక్షణ లేకపోయినా సరిగ్గా ఆలోచించే మైండ్, డైరెక్షన్, మనకి డైరెక్షన్ కరెక్ట్గా లేకపోతే మనం ఈ లోకంలోంచి బయటికి పడం, అంటే అజ్ఞానంలోంచి జ్ఞానం వైపుకి వెళ్ళము. అందుకని జ్ఞానం వైపుగా తీసుకెళ్ళే వెల్ డైరెక్టెడ్ మైండ్ని మనం డెవలప్ చేసుకోవటానికి టీచింగ్ అంతా మనకి అవసరం అన్నమాట. వెల్ డైరెక్టెడ్ మైండ్ ఉంటే అది ఏమవుతుంది, మనకి వెల్ డిసిప్లిన్డ్ కూడా వస్తుంది. వెల్ డిసిప్లిన్డ్ అంటే క్రమశిక్షణ ఉండాలి. ఇవి రెండు, ఇవన్నిటితోటి వెల్ బిహేవియర్, మన మనస్తత్వం కూడా సత్వగుణంతో ఉండాలి. సత్వగుణం లేకపోతే, నాన్నగారు ఇవాళ కూడా చెప్తున్నారు, మీరు రజోగుణంలో ఉండి ఎవరికైనా ఏమన్నా సహాయం చేశారనుకో, అదేమి వాళ్ళకి ఎక్కువ ఉద్ధరించడం ఏమి ఉండదు, వాళ్ళకి ఏమీ హెల్ప్ కాదు. అది నువ్వు సత్వగుణంతో ఉండి ఎవరికైనా ఒక సహాయం చేసినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు, ఒక సహాయం చేసినప్పుడు వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఆ బిహేవియర్ ప్యాటర్న్ మెయిన్గా, అందుకని సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి, రజోగుణం కాదు. సత్వగుణం, రజోగుణంతో మనం అనేక మంచి పనులు చెయ్యొచ్చు, కానీ ఆ రజోగుణంతో మనం చేసినప్పుడు, ఎవరికి చేసినప్పటికీ అది సత్ఫలితాలని ఇవ్వదు. సత్వగుణంతో చేసినప్పుడు అది మనకి
ఉపయోగపడుతుంది. అది ఎవరికి మనం చేసినప్పటికీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకి ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ వెల్ బిహేవియర్, ఆ బిహేవియర్ ప్యాటర్న్ మెయిన్గా ఇవన్నీ ఉన్న తర్వాతే వెల్ కంట్రోల్డ్ మైండ్ వస్తుంది. అంటే మన మనస్సును నిగ్రహించుకోవటం అనేది వస్తుంది. మనసు నిగ్రహింపబడితేనే అది లోపల వైపుగా ఆత్మ వైపుగా ప్రయాణిస్తుంది. కాబట్టి అందుకని ఇవన్నిటిని చక్కగా ఆ వెల్ థింకింగ్, వెల్ స్పీచ్, ఇవన్నీ రైట్ బిహేవియర్, రైట్ స్పీచ్ ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే ప్రతి దాంట్లోని మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక దాంట్లో కాదు, ఏదో ఒక దాంట్లో చేస్తే మనకి జ్ఞానం వచ్చేది. 100కి 100 పాళ్ళు మనసు పవిత్రం అవుతేనే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఎంత చక్కగా బుద్ధుడు మనకి టీచింగ్ని చెప్పారనమాట. అంటే మనకి ఆ బుద్ధుడిని ఎవరైనా సరే, ఆనంద్ అంటాడు బుద్ధుడితో పాటు నిరంతరం బుద్ధుడికి దాహం అయ్యేది కానీ ఆకలేసేది కానీ ఆయనకి ఏం అవసరాలో అన్నీ కూడా ఉండే ఆనంద్కి తెలుస్తూ ఉండేవంట. అంటే ఫోకస్ అంతా అన్నగారు దాని మీద పెట్టాడు. అందుకని చెప్పేసి అన్నీ ఆయనకి దాహం అనుకోగానే ఈయన అడగకుండానే ఆ మంచినీళ్ళు ఇచ్చేవాడంట. అలాగే ఏది కావాల్సిన వచ్చినప్పటికీ అంత ప్రేమగా చూస్తాడు తమ్ముడు ఆనంద్. కానీ ఆ దేహ బంధుత్వం, నా అన్నగారు అనే బంధుత్వం వల్ల బుద్ధుడు దేహం ఉండగా ఆయనకి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్థితి వ్యక్తమవదు, జ్ఞానం రాదు. బుద్ధుడు దేహం వదిలేసిన తర్వాత అప్పుడు ఆయన ఏంటంటే ఏంటి బుద్ధుడు అంటే ఆ దేహం మనకి అన్నగారు, కానీ దేహం కాదు ఇక్కడ. దేహం ఇక్కడే మరణిస్తుంది. మరణం లేని వస్తువు మనమే ఉన్నాం. అది ఆయనలో ఉంది, మనలో ఉంది, అంతటా ఉన్నది అదే వస్తువు, ఒక వస్తువే. దాన్ని కదా మనం పట్టుకోవాలి అని చెప్పేసి ఆయనకి ఆ వివేకంతో అప్పుడు అంటే దేహ బంధుత్వం కాకుండా చైతన్యాన్నే పొందాలి, నిర్వాణ స్థితినే పొందాలి, ఆత్మస్థితినే పొందాలి అనే వివేకం అప్పుడు ఆయనకి వస్తుందన్నమాట. అప్పుడు దేహ బంధుత్వాన్ని వదిలేసి ఆ చైతన్య స్థితిని, ఆ బుద్ధుడి యొక్క స్థితిని ఆయన ప్రేమించి అంతటా ఉన్నటువంటి అందరిలోనే ఉన్నటువంటి ఆ ఆత్మస్థితిని ఆయన ప్రేమించి దాన్ని పొందుతాడనమాట ఆనంద్. అంటే ఇక్కడ ప్రతిదానికి మనం దేహంతో కనెక్షన్లు పెట్టుకుంటాం కదా, ఆ దేహ బంధుత్వాలు కాదరానికి కావాల్సింది అందరిలోని ఉన్నది. దేహాలు వేరు, మనసులు వేరు, కానీ ఉన్నది ఒకటే స్థితి, ఆత్మస్థితే ఏకస్థితి. అదే నిర్వాణ స్థితి, అదే మోక్ష స్థితి. దాన్ని నువ్వు పట్టుకోవాలి అని ఆ బుద్ధుడు ఆనంద్కి తెలియజేస్తాడు. ఆనంద ద్వారా మనకు కూడా దేహబంధుత్వాలు కాదు మెయిను. మనం ఏదైతే పొందటానికి దేహం వచ్చిందో ఆ దేహం ద్వారా ఆ స్థితిని పొందాలి. ఆ బుద్ధుడు పొందిన స్థితిని, ఆ బుద్ధ స్థితిని, ఆ చైతన్య స్థితిని మనం పొందటానికి మనకి ఇవన్నీ ఇన్స్పిరేషన్ అనమాట. మనకి ఇవన్నీ ఎందుకయ్యా అంటే మనం ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నాం, షేరింగ్. ఈ షేరింగ్లో ఏమవుతుందంటే ఒకళ్ళకొకళ్ళు మనం ఏది ఉన్నప్పటికీ ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవటం వల్ల, సహకారం వల్ల మనం తొందరగా పొందగలుగుతాం. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు మనతోటి ఎటువంటి అవసరం లేకపోయినా వాళ్ళు మనని అనుగ్రహించారు. వాళ్ళకి లోకమే అక్కర్లేదు, అయినప్పటికీ వాళ్ళకి మనల్ని అనుగ్రహించటానికి, మానవాళ్ళని అనుగ్రహించటానికి వాళ్ళ దేహాన్ని ఉంచుకుని మనల్ని అనుగ్రహించారు. బుద్ధుడు 45 సంవత్సరాలు బోధించాడు. అలాగే నాన్నగారు కూడా 40-45 ఏళ్ళు మనకి బోధించారు. ఈ రోజు ఇవన్నీ మనకి అర్థమవుతున్నాయంటే నాన్నగారి యొక్క కృప వల్ల మనకి అర్థమవుతున్నాయి. నాన్నగారిని చూసి అందరూ నాన్నగారు మీలో బుద్ధుడు కనిపిస్తున్నాడు, మీరే బుద్ధుడు అంటే నవ్వుకునేవారు నాన్నగారు. అంటే ఆ స్థితి ఒకటే, దేహం వేరైనప్పటికీ బుద్ధుల్లో ఏ స్థితి అయితే వ్యక్తమైందో అదే నాన్నగారిలో కూడా ఆ స్థితే, ఆ నిర్వాణ స్థితే, ఆ ఆత్మస్థితే వ్యక్తం అవుతుంది. అక్కడ అహంకారం అనేది లేదు. కాబట్టి దేహాలు వేరైనప్పటికీ ఉన్న స్థితి ఒకటే. కాబట్టి మనకి ఆ బుద్ధుడిని కూడా నాన్నగారిలో మనం చూసుకోవటం వల్ల, నాన్నగారు ఇవన్నీ మనకి తెలియచేయటం వల్ల మనకి ఎంత బాగా తెలుస్తున్నాయన్నమాట. నాన్నగారు ఎప్పుడు అనేవారు, నాకు బుద్ధుడితోటి పోలికలు ఉన్నాయమ్మా. ఏం పోలికంటే బుద్ధుడు ఆఖరి శరీరం వదిలిపెట్టేసేటప్పుడు ఆయన ఒక ఇంట్లో ఆహారం తీసుకుంటారు కుషీనగర్లో. అక్కడ ఒక దళితుడు వాళ్ళు వండుకున్న మాంసాన్ని, ఉడకని మాంసాన్ని పెడతాడనమాట.
అంటే వాడికి తెలియదు పాపం, తెలియక అది పెడతాడు. అది తినటం వల్ల బుద్ధుడికి అప్పటికి 80 ఏళ్ళు, ఆయనకి అరగదు. అరక్క మోషన్స్ అయిపోయి ఆ కుషీనగర్లోనే ఆయన దేహాన్ని వదిలేస్తాడు. నాన్నగారు కూడా, అమ్మ ఆయనకి ప్రేమమ్మా, మిగిలిన బలహీనతలు ఏమీ లేవు, కానీ ఈ భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఎవరు ఏది పెడితే అది తినేసేవాడు. అలాగే మేము కూడా అమ్మ మీ అందరింటికి వచ్చినప్పుడు మీరు ఏది పెడితే అది తినేస్తాం. మీరు నూనె ఎక్కువ వేస్తారు, కారాలు ఎక్కువ వేస్తారు, అవన్నీ మాకు, మా ఆరోగ్యం మంచిదే, కానీ ఈ నూనె ఇవన్నీ వేయటం వల్ల ఈ ఉప్పు కారాలు ఇవన్నీ తేడా వల్ల మాకు కూడా అనారోగ్యం వస్తుందమ్మా. బుద్ధుడిలాగే మాకు కూడా బలహీనతమ్మా. అది తినము అని చెప్పము, అది వద్దు అని చెప్పము. మీ ప్రేమను చూసి అది తినేయటం, తినేసి తర్వాత బాధపడటము. అలాగే మాకు బుద్ధుడిది ఈ అలవాటే మాకు కూడా వచ్చిందమ్మా అని చెప్పేవారు అనమాట. అంటే అనేక సార్లు నాన్నగారు కూడా అనేక సార్లు ఆహారం మనందరి ఇంట్లో తిన్నప్పుడు చాలా తేడాలు చేస్తూ ఉండే, కానీ ఆయన మన ప్రేమను చూసేవారు, కానీ ఆయన తేడాని ఆయన తట్టుకుని మళ్ళీ ఆయన తర్వాత జాగ్రత్తగా దానికి ఉపవాసం చేసుకుని ఒకరోజు ఒక పూట ఏమీ తినకుండా అలాగ జాగ్రత్తగా ఆయన నడుపుకునేవారు అనమాట తర్వాత. కానీ మన ప్రేమను కాదని లేకపోయేవారు. అంటే బుద్ధుడు కూడా మిగిలిన బలహీనతలు ఏమీ లేవు, కానీ ఎవరైనా పెట్టినప్పుడు ఇది కాదు ఇది తిన్ను అనకుండా వాళ్ళు ఏది పెడితే వాళ్ళు ప్రేమగా పెడుతున్నారు అని వాళ్ళ ప్రేమనే చూసేవాడు. కానీ ఆయనకి ఎంత ఇబ్బంది అవుతుందని నాన్నగారు కానీ బుద్ధుడు కానీ చూడకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ మనకేంటంటే వాళ్ళు మన కోసం దిగి వచ్చారు, మనం వాళ్ళ కోసం మనం వాళ్ళకి ఎలా పడుతుందో అలా మనం వండి పెట్టాలి, కానీ మనకి ఇష్టమైన పద్ధతిలో మనం చేసేయకూడదు. మనకు అది తెలియక, అంటే వాళ్ళు అయ్యో వీళ్ళకి తెలియదు కదా అని మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. మనం ఏంటంటే తెలియనితనం ఉంటే ఉండొచ్చు, గురువు దగ్గరకు వచ్చిన తర్వాత నెమ్మదిగా నేర్చుకుని మన జీవిత విధానం మనం మార్చుకోవటం వల్ల మనం ఏమవుతుందంటే మనం ఎవరిని మనం ప్రేమ అనుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ అయ్యి కూడా మనం చూస్తూ ఉండాలి. గురువు యొక్క ఆరోగ్యం, గురువు యొక్క ఉన్నతి, గురువు యొక్క గౌరవం అవన్నీ కూడా మనం కూడా కాపాడుకుంటూ ఉండాలి. వాళ్ళ కోసం కాదు, మన కోసమే మనం కాపాడుకోవాలి. మన గురువు యొక్క గౌరవం, మన గురువు యొక్క ఔన్నత్యం, గురువు యొక్క ఆరోగ్యం ఇవన్నీ కూడా మనంతటి మనం చేసుకునే పనులు అన్నమాట. ఇవన్నీ బుద్ధుడు ఈ లోకం మీదకి శరీరం వదిలిపెట్టేసేటప్పుడు ఆనందని ఒక కింద ఒక తెల్ల బట్ట వేయమంటాడు. తెల్ల బట్ట వేసిన తర్వాత అక్కడ ప్రశాంతంగా పడుకుని ఆ కుషీనగర్లో ఆయన దేహాన్ని వదిలేస్తాడు. వదిలేసేటప్పుడు కూడా ఇంపర్సనల్ బిహేవియర్, అంటే ఎక్కడ ఆయన దేహానికి అంటే ఆ దేహానికి కట్టుబడి మనం మన అహంకారం ప్రతి పని దేహంతో అనుబంధంతో చేస్తూ ఉంటాం, దేహబంధంతో. ఆయన అక్కడ లిమిట్లెస్గా ఉండటం వల్ల ఆ లిమిట్లెస్ వస్తువుతోటి అనుబంధం, ఆ చైతన్యంతో అనుబంధం వల్ల ఆయన అన్నిటిలోని ఇంపర్సనల్ బిహేవియర్. ఆయన శరీరం వదిలేసేటప్పుడు కూడా ఆ గ్రామంలో ఒక శ్మశానం ఉంటుంది కదా, ఆ గ్రామంలో ఉన్న శ్మశానంలోనే ఆయన శరీరాన్ని అక్కడే దహించి ఏ ప్రత్యేకతలు అక్కర్లేకుండా అక్కడ చేసేయమని చెప్తాడనమాట. అడుగుతాడు ఆనంద్. అంటే మనం గురువుని అడిగి, మనకి తెలియదు కదా అందుకని గురువుని అడుగుతాం, కానీ అప్పుడు కూడా బుద్ధుడి యొక్క ఇంపర్సనల్ బిహేవియర్, అంటే దేహానికి సంబంధం లేకుండా, దేహము మనసుకి సంబంధం లేకుండా ఆ చైతన్య వస్తువు ఒక రూపం తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు, ఒక రూపంలో వ్యక్తమైనప్పుడు ఎలా జీవిస్తుందో మనకి తెలియటం వల్ల మనం ఏం చేస్తామంటే మనం ప్రతిదానికి మనం ఎలా ఉండాలి, మనకి తర్వాత మన అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, మన దేహాలని ఎలా ఇవే ఉంటాయి. అంటే అక్కడ దేహము మనసు రెండు నశిస్తే ఎలా ఉంటారు మహాత్ములు, గురువులు ఎలా ఉంటారు, బుద్ధుడు ఎలా ఉన్నాడు, నాన్నగారు ఎలా ఉన్నారు మనకి తెలియజేయటం వల్ల ఓహో అటువంటి స్థితికి వెళ్ళాలి అంటే కనుక మనం కూడా ఇంపర్సనల్ బిహేవియర్ని నేర్చుకోవాలి. ఎంతసేపు నేను అనకుండా మనం ఆ నేను అంటే దేహానికి పరిమితమైన బుద్ధి, ఆ బుద్ధితో కాకుండా అంతటా ఉన్నటువంటి అందరిలోని ఉన్నటువంటి ఆ చైతన్య స్థితితోటి మనం స్నేహం చెయ్యాలి. అంటే దీన్ని వదులుకొని దాంతో స్నేహం చేయటానికి మనం ప్రతిదాన్ని దేహం గురించి కాకుండా ఆ చైతన్య వస్తువు, అంతటా ఉన్నటువంటి వస్తువు గురించి
ఎప్పుడైతే చింతిస్తా ఉన్నామో ఆ చింతనే మనల్ని ఏం చేస్తుందంటే మన అహంకార రహిత స్థితికి చేరుస్తుంది. అంటే బుద్ధుల్లో ఉన్న ప్రతి ఔన్నత్యము లైట్ ఆఫ్ ఏషియా అని, అంటే ఇప్పుడు ప్రపంచంలో రెండో పెద్ద మతము, అంటే ప్రతి ఇంటలెక్చువల్స్ అందరూ బుద్ధుడు మాటలు మనం రోజు వింటానే ఉన్నాం. బుద్ధుడు మన ఇంట్లో ఉన్నాడు, కానీ మన హృదయంలోకి తీసుకొచ్చింది మటుకు మన నాన్నగారు. అంటే బుద్ధుడు అంటే ఇష్టం ఉంది, కానీ ఆయన ఎలా జీవించాడు, ఆయనకి ఎప్పుడు ఎవరైనా సరే మనకు ఒకటే తెలుసు, ఆయన మొహంలో ఎప్పుడు రియాక్షన్ లేదు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అంట. అలాగా ఆయన మొహంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. అదొక్కటే మనకు తెలుసు, కానీ మిగిలినవన్నీ తెలియదు. మన లోపల మన మనసులో ఏది ఉందో అది మన ఫేస్లో వచ్చేస్తుంది. లోపల ఆనంద వస్తువు, ఆ శాంతి వస్తువు అయి ఉన్నాడు కాబట్టి మొహంలో కూడా ఆయన అంత శాంతిగా ఉండేవాడు. ఆయనకు భిక్ష వేయకుండా ఆయన్ని తిట్టినప్పుడు కూడా, తిట్టినప్పుడు కూడా ఆయన మొహంలో రియాక్షన్ లేదు. ఎందుకయ్యా అంటే ఆయన ఒకటే అడుగుతాడు, నేను రోజు తిడుతున్నాను, అన్ని తిట్టినా సరే భిక్ష వేయకుండా తిడుతున్నాను, తిట్టినప్పుడు కూడా నువ్వు రియాక్షన్ లేదు ఏంటి అంట. అంటే ఇక్కడ తీసుకునేవాడు లేడు, మనస్సు లేదు, ఆత్మ, ఆ చైతన్యం అంతటా ఉండే చైతన్యం, ఆనంద స్థితి, శాంతి స్థితి ఉంది కాబట్టి ఆయన రిసీవింగ్ లేదు, అక్కడ ఉండటమే, ఆనందంగా ఉండటమే. మనస్సు ఉంటే తీసేసుకుంటుంది, అక్కడ మనస్సు అనేది లేదు కాబట్టి ఆయన ఎవరు ఎన్ని తిట్టినప్పటికీ ఆయన ఒక్కటి కూడా, మనస్సు ఉంటే తీసుకుంటుంది. ఇప్పుడు మనకు మనసు ఉంది, తీసుకోకూడదు అనుకుంటాం, కానీ ఎవరైనా తిట్టినప్పుడు తీసేసుకుంటాం. ఎందుకు తీసేసుకుంటాము? ఎక్కువ తక్కువ తీసేసుకుంటాం. మనస్సు ఉంది కాబట్టి తీసేసుకుంటుంది. అక్కడ మనస్సు లేదు, చైతన్య స్థితి ఉంది, అంతటా ఉండే ఆనంద స్థితి, శాంతి స్థితి ఉంది కాబట్టి ఉండటమే అది. రూపనామాలకి సంబంధం లేనట్టు స్థితి కాబట్టి అక్కడ తీసుకునే స్థితి లేదు, మనస్సు లేదు. అందుకని చెప్పేసి ఆయన రియాక్షన్ అనేది లేదు. రియాక్షన్ దేనికయ్యా అంటే మనసుకి, ఆత్మకి రియాక్షన్ లేదు, చైతన్యానికి రియాక్షన్ లేదు, ఆ మనసుకే రియాక్షను అనేది మనకి అర్థం అవ్వాలి. ఇక్కడ ఎంత దుర్మార్గులనైనా సరే ఆయన ఉద్ధరించాడు. ఎలా ఉద్ధరించాడు అంటే అంగుళీమాలుకుడి గురించి చెప్తాడు. అంగుళీమాలుకుడు ఉండే వనం కూడా ఆయన ఆ మార్గం గుండా, అరణ్యం గుండా ప్రయాణిస్తూ ఉంటాడు. వాటిని దాటి ఇంకెక్కడికో వెళ్ళటానికి బుద్ధుడు అటు వెళ్తా ఉంటే అంగుళీమాలికుడికి చాలా కోపం వచ్చేస్తుంది. వీడెవడు నా ప్లేస్లోకి వస్తమే కాకుండా వెళ్ళిపోతున్నాడు నన్ను లెక్క చేయకుండా అని చూస్తాడు. అంటే అక్కడికి రావటానికే మనుషులు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ వాడు సంహరించేసి వాడి పురులన్నీ దండ కింద వేసుకుంటాడనమాట. అంత భయంకరమైనటువంటి మనస్తత్వం వాడిది. అటువంటి వాడు ప్లేస్లోకి వెళ్ళి ఈయన చాలా కామ్గా వెళ్ళిపోతూ ఉంటే వాడికి కోపం వస్తుంది. కోపం వచ్చి గట్టిగా ఆగు ఆగు అని చెప్పేసి అంగుళీమాల్కుడు అరుస్తాడు. అరిసినప్పుడు బుద్ధుడు ఏమనకుండా నిర్భయ స్థితి అయింది. అంటే భయం లేనటువంటి స్థితి. ఆ భయం లేనటువంటి స్థితి కాబట్టి వాడు చంపేస్తాడా? దేహాన్ని చంపేస్తాడు. దేహం కాదు కదా, ఆయన ఆత్మై ఉన్నాడు. అందుకని చెప్పేసి ఆయనకి భయం అనేది కలగదు. ఆ నిర్భయ స్థితిలో ఉన్న ఔన్నత్యాన్ని ఇక్కడ చెప్తారనమాట. ఆయన నిర్భయంగా ఉండేటప్పటికి వాడికి ఏంటి వీడు ఎలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఆగు ఆగు అంటే చక్కగా ఆయన ఏమంటాడంటే, ఆగవలసింది నేను కాదు నువ్వు అంటాడు. అంటే ఆయన చైతన్యం అయి ఉన్నాడు, అంతటా ఉంటాడు. ఆయన ఏమాగుతాడు? ఆగవలసింది మన మనస్సు. అంగుళీమాలుకుడు అక్కడ మన మనస్సు అంటే అంగుళీమాలుకుడు మనస్సు ఆగాలి కాబట్టి ఆగవలసింది నువ్వు అని చాలా క్లియర్గా చెప్తాడు. చెప్పి ఆ చెప్పటంలో కూడా అనుగ్రహం అనమాట. అప్పుడు ఏంటి వీడు ఎంత నిర్భయంగా, నేను చంపేస్తానంటే కూడా భయపడలేదు అనుకుంటాడు. అప్పుడు ఈయన నిర్భయ స్థితికి వాడు బుద్ధుడిని అనుసరిస్తాడనమాట. అనుసరించి ఆ జీవితంలోనే వాడు అంత దుర్మార్గుడైనప్పటికీ వాడు వెంటనే బుద్ధుడి యొక్క అనుగ్రహం వల్ల మారి ఆయన్ని విశ్వసించి
అదే జీవితంలో ఆయన తరించిపోతాడనమాట అంగుళీమాల్కుడు. అందుకని అంగుళీమాల్కుడు గురించి ఆగవలసింది ఎవరు? ఈయన ఏమంటున్నాడు? ఆగు ఆగు అంటున్నాడు. ఆగవలసింది నేను కాదు నువ్వు అంటున్నాడు బుద్ధుడు. నీ మనస్సు ఆగిపోవాలిరా, నీ మనస్సు ఆగిపోతే నువ్వు చైతన్య స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటావు, అందుకని ఆగవలసింది నువ్వు అని చెప్పేసి అంత నిర్భయ స్థితి ఉండటం వల్ల అంత దుర్మార్గుణ్ణి కూడా అనుగ్రహించి వాణ్ణి కూడా తరింపచేశాడనమాట. అలాగే ధనికులు వీళ్ళందరూ కూడా ఒక తల్లి పుత్రశోకంతో, ధనికురాలు పుత్రశోకంతో బాధపడతా బుద్ధుడి దగ్గరకు వస్తుంది. నా దుఃఖాన్ని తీసేయి తండ్రి అని. అంటే నన్ను అనుసరించు, నీ దుఃఖాన్ని తీసేస్తాను, నీ దుఃఖం నిన్ను వదిలి వెళ్ళిపోతుంది, నీ దుఃఖం తొలగిపోతుంది అని చెప్తాడనమాట. ఇప్పుడు మనం ఎవరన్నా చెప్తే మనం దుఃఖం తెలిపోతున్నాడు, దుఃఖాన్ని తగ్గించుకోవాలంటాం. దుఃఖాన్ని తీసేస్తామని ఎవరంటాం? నాన్నగారు చెప్పేవారు అలాగా. దుఃఖం తగ్గిపోతుంది అనేవారు. ఎవరైనా మా దుఃఖం ఇంటికి వెళ్ళే లోపల తగ్గిపోవాలంటే తగ్గిపోతుంది అనేవారు. అంటే ఆ స్థితి యొక్క అనుగ్రహం, వాళ్ళకి దుఃఖం తగ్గిపోవాలి అని కోరుకున్నప్పుడు వీళ్ళు అనుగ్రహించేస్తారు. ఆ అనుగ్రహం, ఆ స్థితి, ఆ చైతన్య స్థితిలో అంత అనుగ్రహ శక్తి ఉంటుంది, ఏదైనా చేసేయగలరు. కాబట్టి వాళ్ళు దుఃఖాన్ని తగ్గిపోవాలని అడిగినప్పుడు వీళ్ళు అనుగ్రహం ద్వారా తగ్గించేస్తారనమాట. ఆవిడ నన్ను అనుసరించు అంటాడు. అనుసరించేటప్పటికి వాళ్ళతోటి ఉండేటప్పటికి ఏమవుతుంది? వాళ్ళలో ఉన్నటువంటి ఆనందము, వాళ్ళలో ఉన్న శాంతి మనం కూడా వాళ్ళ దగ్గరగా ఉండటం వల్ల, వాళ్ళకి సహవాసం చేయటం వల్ల, వాళ్ళకి దగ్గరగా నివసించటం వల్ల, మానసికంగా వాళ్ళతో దగ్గరగా ఉండటం వల్ల ఇవన్నీ మనకి వదిలి వెళ్ళిపోతాయి. అందుకని అంత ధీమాగా బుద్ధుడు చెప్తాడనమాట. అంటే ప్రతిదీ బుద్ధుడిలో ఇంత ఔన్నత్యం మనకి కనిపిస్తూ ఉంది. అంటే బుద్ధుడిది ఏంటంటే మన మనస్సు మీద ఫోకస్ చేసి మనసులో ఉన్న బలహీనతలు తొలగించుకో. అది నీకు రూపనామాలు సపోర్ట్ అవసరం అయితే తీసుకో, ఆయన తీసుకోలేదు కానీ మనకు అవసరం అయితే తీసుకోమని చెప్తున్నాడు. ఆయన రూపాన్నైనా సరే, ఎవరి రూపాన్నైనా సరే, నీకు ఇష్టమైన వాళ్ళ రూపాన్ని తీసుకో, కానీ మనస్సుని పవిత్రం చేసుకో. మనసులో ఉన్న బలహీనతలు 100కి 100 పాళ్ళు పోతేనే నీకు జ్ఞానస్థితి వస్తుంది. అది బుద్ధుడి యొక్క టీచింగ్, అష్టాంగ మార్గంలో ఉన్న టీచింగ్ అది. ఆయన దయాస్వరూపుడు, శాంతి స్వరూపుడు, కరుణాస్వరూపుడు. ఆయన ఇంకా ఆపేనా? గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.